ప్రభునామన హెబ్రోను స్థానిక మరియు సార్వత్రిక సంఘ విశ్వాసులు, సేవకులు, సంఘ పెద్దలందరికీ ప్రభునామన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశం, సమయానికై ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ దినము 4 విషయాలు మీతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మేము 2004 సంవత్సరంలో OS 157 ఆఫ్ 2024 అది డిక్లరేషన్ సూట్, కాంప్రహెన్సివ్ డిక్లరేషన్ సూట్ వేసినాం సెక్షన్ 92 ప్రకారంగా. ఆ వేసిన సూట్లో ప్రభు అద్భుతంగా మరి దేవుని యొక్క కృప ద్వారా మా మీద ఎంతోమంది మా యొక్క కేసును ఓడిపోవాలని, ఆర్డర్ రాకుండా చేయాలని, ఆరంభంలోనే దాన్ని తుంచివేయాలని కుట్రతో రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ వేసినారు. రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ వేసి ఏదైతే ఎదురు చూశారో వారికి నిరాశ మిగిలిపోయింది. కారణం ఏంటి అనంటే, ఇది దేవుని కార్యము, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మా పక్షంగా ఉన్నాడని చెప్పడం లేదు, మన పక్షంగా ఉన్నాడు. ఎందుకంటే ఎవరైతే విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవకులు హెబ్రోను యొక్క క్షేమం ఎవరైతే కోరుతున్నారో వారి పక్షంగా ప్రభు ఉన్నాడని నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ప్లెయింట్ రిజెక్షన్ తర్వాత, వాళ్ళు వేసిన రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ డిస్మిస్ తర్వాత మరి ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది కేకలు, గుగ్గోలు, పిడబెబ్బలు పెడుతూ ఉన్నారు. ఎందుకు అనంటే, మేము 157 వేసేటప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు, అవన్నీ చెప్పడానికి మనసు లేదు. ఎందుకంటే ఎన్నో సెన్సిటివ్ ఇష్యూస్ జరిగినాయి, మీకు చాలామందికి తెలియదు. వేయకుండా ఉండడానికి చాలామంది ప్రయత్నం చేశారు, వేసిన తర్వాత తీసేయడానికి చాలామంది ప్రయత్నం చేశారు, వేసిన తర్వాత నిరాశపరిచినారు, వేసిన తర్వాత ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ తర్వాత రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ వేసినారు. ఆ తర్వాత కూడా దేవుడు అద్భుతంగా గత 18వ తేదీన దేవుడు అద్భుతమైన విజయము ఇచ్చినాడు. ఆ యొక్క ప్లెయింట్ రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ను డిస్మిస్ చేసి దేవుని ప్రజల పక్షంగా ఒక అద్భుతమైనటువంటి న్యాయం తీర్చినాడని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ యొక్క విషయం నేను తెలియజేస్తూ ఉన్నానంటే, ఈరోజు ఏదైతే ప్లెయింట్ రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ డిస్మిస్ అయిన రోజు అది నేను నిర్ణయం చేసుకోవాలని కాదు, ఆలోచించాలని కాదు, వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు ఆలోచన వచ్చింది అని అంటే, మేము వేసిన 157లో వేసినటువంటి పద్ధతి, దాంట్లో వేసినటువంటి మా ప్రేయర్ ఏంటి అని అంటే, 20 సంవత్సరాల నుంచి అంత దొంగ పేపర్లు పెట్టుకొని రకరకాల సంబంధం లేనటువంటి వ్యక్తులు సైతం హెబ్రోను విషయంలో మరి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ దాన్ని స్వాధీనం చేసుకోవాలని, దాని ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని, దాని డబ్బులు స్వాధీనం చేసుకోవాలని, అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి బలవంతంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ డబ్బు ద్వారా మేనేజ్ చేయాలని ఆశతోటి ఉరుతున్నటువంటి వారికి ఈ 157 OS ఏదైతే వేసినామో అప్పటి నుంచి వాళ్ళకు దుఃఖంగా మారిపోయింది. వారు ఏడవడం ప్రారంభించినారు. మేము చేయడం ఏంది అని అంటే, మా కొరకు వేయలేదు. బానోతు భీమా అనే వ్యక్తి 4 ఎఫ్రాయిం, గడ్డం ఎఫ్రాయిం, 4 అబద్ధ హక్కుదారులు అని రాస్తూ ఉన్నాడు. కానీ వానికి బుద్ధి ఏమాత్రం లేదు. ఏంటంటే, మేము ఎప్పుడు కూడా హక్కుదారులమని మేము ఎక్కడ వేయలేదు. ఒకవేళ మేము హక్కుదారులమని వేస్తే మీరు చూపియండి, మేము ఏ విధంగా హక్కుదారులము. మేము ఓన్లీ డివోటీస్ అని ఒకటి, రెండోది మేము దాన్ని ఇంట్రెస్టెడ్ పార్టీస్ అని, రెండోది మేము దాంట్లో సంస్థ ద్వారా మేము ప్రార్థన ద్వారా కుటుంబాలు మేము ఆశీర్వదించబడ్డాయి. ఆ యొక్క ఆశీర్వదించబడినటువంటి మా కుటుంబాలు ఇప్పుడు ఆ యొక్క నష్టం జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక ఈ యొక్క ప్లెయింట్ వేయడం జరిగింది. ఈ యొక్క ప్లెయింట్ వేయడం ద్వారా మరి బానోతు భీమా అందరికంటే ఎక్కువ, రాగి వీరాచారి కంటే ఆయన గుంపు కంటే ఎక్కువగా దుఃఖం కలిగేది బానోతు భీమా. ఎందుకనంటే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఒక సొసైటీ ఏర్పాటు చేసినాడు. ఆ సొసైటీకి సిమిలర్ అబ్జెక్టివ్స్ పెట్టుకున్నాడు. ఆ సిమిలర్ ఆబ్జెక్టివ్ తోటి 114 ఆఫ్ 71 ప్రాపర్టీస్ అన్నీ నాకు వస్తాయని ప్రయత్నం చేసినాడు, ఆశపడ్డాడు. ఆ ఆశపడితే రాకపోయేసరికి దాన్ని GHMCలో పోయి దొంగ పేపర్లు పెట్టి ఆధార్ కార్డు లింకప్ చేసుకొని అవన్నీ తయారు చేసుకొని ఆ ప్రాపర్టీస్ అన్నీ లింకప్ చేసుకొని ఆ యొక్క ఫోన్ నెంబర్ మీదకి లింకప్ చేసుకున్నాడు. ఇన్ని కుట్రలు జరిగినప్పుడు, ఇంత నష్టపోతూ ఉన్నప్పుడు ఇంకా మేము చూస్తూ ఊరుకోలేక మేము కూడా ఒక 157 వేయడం జరిగింది. వేసిన తర్వాత
ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కుట్ర, ఇప్పుడు నిన్న దినం ఏం పెట్టాడు, నేనేమైనా ఆలోచన చేశానంటే మేము పెట్టింది 157లో రిసీవర్ రావాలి. ఎందుకంటే ఈ పంచాయతీలన్నీ తెగిపోవాలి, శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరకాలంటే సమాధాన పడే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరి జెండా వారిదే. ప్రతి ఒక్కరికి ఒక ఎజెండా ఉంది. సీక్రెట్గా బయట ఒకలాగా మాట్లాడుతూ సీక్రెట్గా ఎజెండాలు ఉన్నాయి. ఇవి దేవునికి మాత్రమే తెలుసు అండి ఇవి. అయితే నేనేం చేశానంటే ఇప్పుడు ఏదో ఒక హర్డిల్ తొలగిపోయింది. ఏదైతే ప్లెయిన్ రిజెక్షన్ డిస్మిస్ కాకుండా ఇంకేం జరగదు, ఫర్దర్ ముందుకు వెళ్ళదు. అటువంటిది అంత పెద్ద ఒక హిండ్రెన్స్ తొలగిపోయింది, హర్డిల్ తొలగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ నెక్స్ట్ ప్రారంభమవుతాయి. ఇప్పుడు వచ్చే 31వ తారీఖు మళ్ళీ ఒక కేసు ఉంది, హియరింగ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ హియరింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్డర్ ఏం రాలేదు, మాకేం ఆర్డర్ వచ్చిందని మేమేం గంతులు వేయడం లేదు. అయితే ఇంకా సమయం ఉంది. ఆ సమయం దాకా వెళ్ళి ఒక రిసీవర్ వచ్చి మనం రిసీవర్కి అవకాశం ఇచ్చి ఎలక్షన్కి అవకాశం ఇచ్చే అవసరం ఉందా అని ఆలోచన వచ్చి ఆ రోజు వెంటనే నేను ఒక ఆలోచన, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా వెంటనే 62 మందిని కలిసి మాట్లాడాలన్న ఒక ఆలోచనతోటి ఈ యొక్క 29వ తేదీ ఆగస్టు 29వ తేదీ శనివారం ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాలం వరకు ఎంబీ చర్చిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని కొరకు ఎంత కుట్రలు జరుగుతూ ఉన్నాయనంటే 62 మంది మీరు పోతే మిమ్మల్ని ఫోటో తీస్తారు, మీరు ఫోటో తీసి కేసును దాన్ని వాళ్ళ పక్షంగా చేసుకుంటారు. మాకేం అవసరం లేదు. ఇప్పుడు కేసు వేసే జడ్జి కూడా ఫోటోలు తీసి మనుషులను తీయంగానే వీళ్ళ పక్షంగా ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారని జడ్జిమెంట్ ఇవ్వరండి. తప్పది. తప్పుడు అబద్ధాలు బోధిస్తుంటా సేవకుడని క్లెయిమ్ చేసుకుంటున్నావు భానుమతి భీమా. ఇది నీ కుటుంబానికి నీకు చాలా కీడది. ఇప్పుడు నువ్వు ఏదైతే హెబ్రోన్ విషయంలో నువ్వు ఏవైతే ప్రవర్తిస్తున్నావో అది నిజంగా నీకు, అది నీ మెడకు చుట్టుకుంటుంది. అది నీకు కీడది. మందిని బెదిరిస్తున్నావు, భయపెడుతున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు, రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నావు. కానీ అది నీకు, నీ కుటుంబానికి, నీతో ఉన్నవారికి, ముఖ్యంగా ఆ బాడీలో ఉన్నవారికి అందరికీ చెప్తున్నా, వీడు చేసే కీడు మీ అందరికీ తట్టుకుంటుందండి. నేను ఒక్క మాట భానుమతి భీమా, నిన్న ఒక్క మాట సూటికి ఒక క్వశ్చన్ అడుగుతా. దాదాపు నువ్వు పుట్టలేదు అప్పుడు, ఒక 30-40 సంవత్సరాల కింద నుంచి లెక్కేసుకుంటే ఇప్పటి వరకు కనీసం ఒక 50,000, 1,00,000 మంది సేవకులే ఉంటారు. ఆ 50,000 1,00,000 మంది సేవకులని నీ ముఖాన్ని గుర్తుపట్టేటోడు ఎంతమంది రా నాయన? ఎంతమంది నీ ముఖాన్ని గుర్తుపడతారు? ఏ ఊరు నీది? నీ వయసు ఎంత? నీ జ్ఞానం ఎంత? నీ భక్తి ఎంత? అసలు నువ్వు సేవకుడివి, ఎక్కడ సేవకుడు, ఎందుకు వచ్చినావు సేవకునికి? హెబ్రోన్తో నీకేం సంబంధం? హెబ్రోన్ ప్రాపర్టీస్ తోటి నీకేం సంబంధం అని అడిగితే నువ్వు జవాబు ఎక్కడ చెప్తావు? ఏమని జవాబు చెప్తావు? అబద్ధాలు కావా ఇవి? నువ్వు వేసిన కేసులన్నీ అబద్ధాలు కావా? నువ్వు మాట్లాడుతున్న మాటలన్నీ అబద్ధాలు కావా? విశ్వాసులను, సేవకులను రెచ్చగొడతలేవా? మొన్నటి వరకు ఏమన్నాను, 61 మంది మీరు పోతే సమాధాన పడొద్దు, వాళ్ళు పోవద్దు, మీటింగ్ పోవద్దు, 62 మంది సమాధాన పడొద్దు, మీరు పోవద్దని మీటింగ్ పెట్టినావు. ఇవాళ ఏమని పెట్టినావు? ఇవాళ 380 గురించి పెట్టినావు. ఏమని పెట్టినావు? 380 గురించి 380 వచ్చింది మీకు మంచి ఆర్డర్. అది మోహన్ రాజు గారు వీళ్ళందరూ మాకు దేవుడు మీకు ఆర్డర్ ఇచ్చిండు, మీరు గెలుస్తారు, మీకు ఆర్డర్ వచ్చింది, ఇది అద్భుతమైన కేసు, మేము మీకు సహకారం చేస్తామంటే నిజంగా చెప్తున్నా కదా, నీ మాట, నీ నాలుక కరెక్ట్ అయితే, ఒక మంచి తల్లిదండ్రులకు నువ్వు పుట్టితే నేను ఒక మాట నిన్న ఒక ప్రశ్న అడుగుతా. ఏమని అడుగుతా అంటే, ఇంత పెద్దగా రాసినావు కదా 380 గురించి, ఎంత చక్కగా రాసినావు. 16 సంవత్సరాల కేసు గెలిచింది, పెండింగ్లో అది ఇది అన్నీ రాసి ఒక కేసు గెలిచింది, మీరు నిలబడతారు, మీరు లోపడిపోతారు, మీరు బాగుపడతారు, మేము సపోర్ట్ చేస్తాం, ఇన్ని రాసినావు కదా. నీ కేసులన్నీ తీసేసిపో. 380కి రేపటి దినమే నువ్వు కేసు వేయి, నువ్వు విత్డ్రా చేసి వాళ్ళకు సపోర్ట్గా ఒక అఫిడవిట్ ఇచ్చేసాయి. నీ కేసులన్నీ విత్డ్రా చేస్తున్నా అని చెప్పి వాళ్ళకు ఒక అఫిడవిట్ ఇచ్చాయి, అయిపోయి ఖతమే కదా. నువ్వు చెయ్యి, ఆ పని చెయ్యి. ఎందుకు రా బాబు దొంగ పని చేస్తావు? ఎన్ని దొంగ వేషాలు, రాబరీవా, ఒక డెకాయిట్వా, రోడ్ల మీద దోపిడీదారువా? ఎందుకు ఇట్లా తయారైనావు? దేవుని మందిరం విషయంలో, ఆస్తుల విషయంలో, డబ్బు విషయంలో ఎందుకు ఇట్లా తయారైనావు బాబు? ఇది ఎంతవరకు కరెక్ట్ నాయన? ఇంతమంది 1,00,000 మంది ఉన్నారు దీని మీద, విశ్వాసులు 1,00,000 మంది సేవకులు ఉన్నారు, కోట్ల మంది విశ్వాసులు ఉన్నారు. ఇది మంచిగా కావాలని, బాగుపడాలని ఎంతోమంది కన్నీరు పెట్టి దివారాత్రులు ప్రార్థన చేసేవారు ఉన్నారు. అటువంటి వారిని మోసం చేస్తావా నువ్వు?
మోసం చేయకు. నువ్వు కేసు గెలుస్తావా గెలవ తర్వాత విషయం, నేను కేసు గెలుస్తానా గెలవన తర్వాత విషయం. కానీ దేవుని ప్రజలను అబద్ధం త్రోవల నడిపియకు, అబద్ధాలు ప్రకటించకు, అబద్ధాలతోటి నువ్వు జీవితం గడపకు. నీకు క్షేమం కాదు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ భార్యకు, నీ కుటుంబంకు, నీ యొక్క బాడీలో ఉన్న ప్రతి ఒక్కరికి అది శాపం. అది మాత్రం చెప్తా ఉన్నా. కనుక నీకు ఒకవేళ 380 మీద నీకు అంత నమ్మకం ఉంది కదా, నువ్వు అఫిడవిట్ ఇచ్చేసేయి, నా కేసులన్నీ విత్డ్రా చేస్తున్నాను ఈరోజే చెప్పు, నేను నీకు పూలదండ తెచ్చేస్తా, ఒక పెద్ద గజమాలతోటి వేస్తా, ఇట్లా పెద్ద క్రేన్తోటి తెచ్చి నీకు ఒకటి వేస్తా, గజమాలతోటి వేస్తా సారా. మరి నువ్వు ఎందుకు ఇంత మోసం చేస్తున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే, దేవుని ప్రజలకు క్షేమం కోసం ఒకడు వచ్చినాడని తులిచి బహుగా దుఃఖపడ్డారట. సంతోషపడాల్సినది కాదు, దుఃఖపడతా ఉన్నారు. చాలామంది దుఃఖంలో ఉన్నారు ఈరోజు. చాలామంది దుఃఖం అవస్థలో ఉన్నారు. ఎఫ్రాయిం ఎందుకు వచ్చాడు, ఎఫ్రాయిం ఎందుకు కేసు వేస్తున్నాడు, ఎఫ్రాయిం ఎందుకు చేస్తున్నాడు, దుఃఖం, ఏడుపు దుఃఖభారంతో ఉన్నారు. అయాస్ తోటి సహోదరులారా, నా కోసం రాలేదండి, నా క్షేమం కొరకు రాలే, ధనాపేక్షతో రాలే, ఆస్తుల మీద ఆధిపత్యం కోసం రాలే. నేను వేసింది సెక్షన్ 92 ప్రకారంగా. అంటే ఒక యునానిమస్గా అందరి సంఘాలలో ఉన్నటువంటి కేసులన్నీ కొట్టివేయబడాలి. 100 కేసులున్నాయి హైకోర్టులో, దాదాపు 160 కేసులున్నాయి, లోయర్ కోర్టులో ఒక 65 కేసులున్నాయి. ఈ కేసులన్నీ సమూలంగా కొట్టివేయబడాలి. దేవుని మందిరం పరిశుద్ధపరచబడాలి. చెత్త విస్తారంగా ఉందట. నెహెమ్యా గ్రంథం చదువుతూ ఉంటే చెత్త విస్తారంగా కుప్పలుగా ఉందట. కుప్పలు కేసులు ఉన్నాయండి, కుప్పలు కేసులు ఉన్నాయి, కుప్పలు చెత్త విస్తారంగా మారిపోయింది. ఆ చెత్తను చూసి సంతోషిస్తున్నారు. ఎవడన్నా చెత్తను ఖాళీ చేస్తూ ఉంటే దుఃఖపడతా ఉన్నారు. దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు సహోదరుడా. దేవుడు నీ మనసును చూస్తూ ఉన్నాడు. నువ్వు దేని గురించి దుఃఖిస్తూ ఉన్నావు, దేని గురించి నువ్వు అసహనంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, దేన్ని బట్టి నువ్వు దేవుని మందిరం విషయంలో కాకుండా దేన్ని బట్టి నువ్వు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నావు. ఒక దేవునికి సంబంధించిన ఆత్మ దేవునిలో ఉన్న ఆత్మ వానికి మాత్రమే అర్థమవుతుంది. నీలో దేవుని ఆత్మ ఉంటే దేవుని పని ఎవరు చేస్తున్నారో నువ్వు గుర్తుపట్టగలుగుతావు. నీలో దేవుని ఆత్మ లేకపోతే దుష్టునితో ఏకీభవిస్తావు, రకరకాల చెడ్డ మాటలు మాట్లాడతావు, బ్లాక్మెయిలింగ్ మాటలు మాట్లాడతావు. ఇట్లాంటి దొంగ పనులు చేసేవారికి ఇండైరెక్ట్గా రాత్రిపూట ఫోన్లు చేసి, ఇంకోరి ద్వారా ఫోన్లు చేసి, ఇంకోరు ఉంటుంది. దేవుని మందిరాన్ని పాడు చేయకండి, మీ ఇండ్లు పాడు చేసుకోకండి, మీ జీవితాలు పాడు చేసుకోకండి. దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. 20 సంవత్సరాలు దేవుని మందిరం నాశనం అయిపోయింది. అయితే బాగు చేద్దాం, అందరం కలిసి బాగు చేద్దాం. అయితే ఈరోజు నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసినాడు, అన్న ఆయన హ్యాండ్ బిల్లా 114/71 వేసినాడు కదా, మేము ఎట్లా పోవాలి? నేను 114/71 తీసేయమంటారా? ఇప్పుడు ఏదైనా బట్టల షాపుకి పోతామండి, ఓ బట్టలు కొనుక్కుంటాం, కొనుక్కోకముందు ఇక నేను కొత్త షాపుకు బట్టలు కొనుక్కుంటా అని పోతున్నా అని ఉన్న బట్టలు వదిలేసి నేకెడ్గా అయితే షాపుకి పోము కదా. ఇప్పుడు మీరు ఇంకా రానే లేదు నా దగ్గరికి, మీరు మాట్లాడనే లేదు, మాట్లాడి కూర్చోనే లేదు, ఒక అండర్స్టాండింగ్కి రాలేదు. ఒక అండర్స్టాండింగ్కి వచ్చే సమాధానం కొరకు ఒక కూడిక పెట్టుకొని, ఇంకొక కూడిక పెట్టుకొని ఆ విధంగా ఫిల్టర్ చేసుకుంటూ అసలు సంగతి ఏంటి, ఎక్కడ కూర్చుందాం, ఏం మాట్లాడదాం, ఏ విషయంలో సమాధాన పడదాం, ఎవరెవరు సమాధాన పడదాం అనే అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు అన్ని కేసులు తీసేద్దాం, ఒక్క బక్సింగారి సొసైటీని రివైవ్ చేద్దాం. అదొక్కటి మాత్రమే నేను కోరుకుంటున్నా తప్ప ఏదో 114/71 దొంగలు వేసుకుంటున్నారు, వీరాచారి వేసుకుంటున్నారు. 114/71 నాదే అని దొంగ పేపర్లు పెట్టి, బానోదు భీమా దొంగ పేపర్లు పెట్టి 114/71 నాదే అని కొట్లాడుతూ ఉన్నాడు. మేము 114/71 రివైవ్ చేయడానికి మేము కేసేసి న్యూట్రల్గా సెక్షన్ 92 ప్రకారంగా మేము వేసిన వాళ్ళం 114/71 మేము వేయకూడదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. హెబ్రోన్ చుట్టూ శత్రువు మూకలే, హెబ్రోన్ చుట్టూ శత్రువు. బాగుపడడానికి అవకాశం ఇవ్వడం లేదు, మారు మనసు పొందడానికి అవకాశం ఇవ్వడం లేదు, జీవితం మార్చుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదు, హృదయాలు మార్చుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదు. కుటుంబాల మీదకి శాపగ్రస్తంగా తయారు చేసుకుంటా ఉన్నారు. దేవుని యొక్క శిక్ష. ఎందుకంటే ఒక్కొక్క రోజు విలువైన రోజు, ప్రతిరోజు విలువైన రోజు, ఒక్కొక్క రోజు నష్టపోతూ ఉన్నాం. కనుక ఇంకా చివరి దినాల్లో ఉన్నాం. అందుకో సమాధాన పడదాం, కలిసి వద్దాం. హేళన చేస్తూ ఉన్నారు, సన్బెల్ట్ టోబియాలు హేళన చేసినారు.
ఏం పనికిమాలిన పని పట్టుకున్నావని. మళ్ళీ ఇంకో దిక్కు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, నువ్వు రాజ్యాధికారం రాజుకు వ్యతిరేకంగా చేస్తావా, రాజు ధిక్కరణ చేస్తావా అని ఇంకో దిక్కు. అయితే బ్లాక్మెయిల్, అయితే ఇన్సల్ట్. ఇంకో దగ్గర అంటాడు, ఒకడు నక్కెగిరితే గోడ కూలుతుంది అంటాడు. రకరకాల మాటలండి. వాస్తవంగా నా చెవులతో వింటున్నానండి, వాస్తవానికి నా చెవులతో వింటున్నా. నాకేం అవసరం లేదండి, నేను ఈరోజు ప్రభు పిలిస్తే పోవడానికి సిద్ధంగా ఉన్నా. నాకే అధికారం కోసం నేను పోరాడడం లే. మీరు సమాధాన పడండి, ఒక్క దినంలో నేను వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నన్ను ఉంచుకొని నన్ను కావాలని మీరు కోరుకుంటే నేను ఉంటా, లేకపోతే వెళ్ళిపోతాను. నేను ఎక్కడ ఇష్టం లేని స్థలంలో నేను ఉండను. కానీ సమాధానం వచ్చేంత వరకు నేను పోరాటం జరుగుతుంది. నేను ఆపను. సమాధానం కొరకైన నా ప్రాణమైనంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను దాని కొరకు ప్రయాసపడుతున్నాను. కనుక చివరి దినాల్లో ఉన్నాం. సేవకులారా అందరు రండి. మీరు వెళ్ళిపోయినారు చాలామంది, ఎంతో వేల మంది హెబ్రోన్ విడిచిపెట్టి ఈ గొడవలు ఎందుకు, ఈ సొసైటీ ఎందుకు, ఈ ట్రస్ట్ ఎందుకు అని వేరుపడి వెళ్ళిపోయినారు, వేరు కుంపడి పెట్టుకున్నారు. అయినా కూడా రండి. ఒకప్పుడు మీరు ఇక్కడ ఆశీర్వదించబడ్డారు కదా, ఒకప్పుడు మీరు ఇక్కడనే రక్షణ పొందారు కదా, ఒకప్పుడు మీరు ఇక్కడనే బాప్తిసం తీసుకున్నారు కదా, ఒకప్పుడు ఇక్కడనే మీరు తీర్మానం చేసి సేవకు సమర్పించుకొని ఈరోజు మంచి స్థానంలో నిశ్శబ్దంగా సైలెంట్గా మీరు ఉన్నారేమో. ఎక్కడెక్కడో వెళ్ళిపోయినారు, పెద్ద పెద్ద మందిరాలు కట్టుకున్నారు, మంచి సొంతగా నిశ్శబ్దంగా ఉన్నారు, వాళ్ళకి ఏ తలనొప్పి లేకుండా ఉన్నారు. అయితే మీరు కూడా రావాలి. ఎందుకనంటే దేవుని మందిరం పాడైపోతుంది, దేవుని మందిరం నాశనం అవుతూ ఉంది. మీరు సారం వేసిన గృహాలు ఎట్లా ఉంటారు? మీరు సంతోషంగా ఎట్లుండగలుగుతున్నారు? దేవుని మందిరం ఇంత రూయింగ్ అయితే ఉంటే, ఇంత నాశనమై, ఇంత దుఃఖంలో పరిస్థితులు ఉంటే మీరు ఏ విధంగా సంతోషించగలుగుతారు? మాకు అయిపోయింది, మేము హెబ్రోన్లో నుంచి బయటపెట్టి, మాకు ఒక క్యాలెండర్ ఉంటే చాలు, మాకు పాఠ పుస్తకం ఉంటే చాలు, మాకు మోటకాడు ఉంటే చాలు. మోటకాడు లేకుండా ఇప్పుడు సొంతగా మోటకాళ్ళు తీసుకుంటున్నారు. అంతేనా? వద్దా? ఇంకా దేవుని మందిరం ఇక్కడ దేవుడు భక్సింగ్ గారిని ఏర్పరచుకున్నాడు. ఎంతో త్యాగపూరితమైన సమర్పణ ద్వారా ఏర్పాటు చేసినట్టు ఈ మందిరాన్ని ఇంత నాశనం అవుతూ ఉంటే మీకు బాధ లేదా, దుఃఖం లేదా? కలవలేమా? ఒక్క పక్కకి ఇట్లా పేపర్ పక్కకు పెట్టలేమా? ఒక కేసును పక్కకు పెట్టలేమా? నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. భక్సింగ్ గారి సొసైటీ కోసం మీరు రండి, మీరే నాయకత్వం తీసుకోండి. ఎఫ్రాయిం ఎవడు అంటే మీరే రండి, మరి మీరే నాయకత్వం తీసుకోండి, మీరే అధికారం తీసుకోండి. మీకు దేవుడు నాయకత్వ లక్షణాలు ఇస్తే మీరు ముందడుకుండి నడిపియండి. మీకు అంత విజ్డమ్ ఇస్తే మీరు నడిపియండి. ఏ పని ఏ విధంగా దేవుడు మీకు విజ్డమ్ ఇస్తే మేము తప్పకుండా మేము లోబడతాం. అట్లనే చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో ఉన్నాం. ఇంకా కొట్లాటలు కాకుండా ఎన్నో వందల కేసులు ఉన్నాయి, అన్నీ తీసేసుకుందాం. రిసీవర్ రాకుండా కాపాడుకుందాం, మనమే కాపాడుకుందాం. వేసినాం మంచిదే, ఆపుకోవచ్చే అవకాశం ఉంది, ఆపుకుందాం. ఇంకా వాడి మాటలు వినకండి. భారత్ భీమా దుష్టుడిని లెక్క మాట్లాడుతూ ఉన్నాడు. వాడు మనసు హృదయాలను చెడగొడతా ఉన్నాడు. వాడి మాటలు వినకండి. ఈవిల్ మైండ్ తోటి ఉన్నాడు, సాయితాన మైండ్తో ఉన్నాడు. శత్రువు వాడు, దేవుని మందిరానికి శత్రువు. కీడు చేస్తూ ఉన్నాడు, దేవుని మందిరానికి కీడు చేస్తున్నాడు. కేసుల మీద కేసులు. పోని పైసలు కడతలేడు. వాళ్ళకున్న దాన్ని ఏమంటారు, వాళ్ళకున్న ప్రొవిజన్ ప్రకారంగా వేస్తూ ఉన్నాడు. ఫ్రీ కేసులు, ఫ్రీ. దేవుని బిడ్డలారా, ఇటువంటి దుష్టులను మీరు దగ్గర రానియద్దు. వీరాచారి కంటే 100 రెట్లు కీడు అని ఎవరైనా అంటారు. ఆ వ్యక్తి కీడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దయచేసి ప్రభునాన్న మీ అందరినీ కోరుతా ఉన్నా, ఆగస్టు 29 ఈ శనివారం, అనగా ఇంకా 3 రోజులు ఉంది. ఈ శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు భోజనం చేసిన తర్వాత అవసరం ఉంటే కూర్చుందాం. ఏమైనా డిస్కస్ చేయాలనుకుంటే చేద్దాం, లేదంటే వైండప్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ సమాధానంగా వచ్చినట్లు. ప్రతి హియరింగ్కు ఒక మీటింగ్ ఉంటుంది ఇప్పటి నుంచి. ప్రతి హియరింగ్, ఇప్పుడు 31 లోపల హియరింగ్ ఉంది, మళ్ళీ మీటింగ్ ఉంది. నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉంటుందో ఆ హియరింగ్ లోపల మళ్ళీ మీటింగ్ ఉంటుంది. మీకు ప్రతి అవకాశం మీకు దొరుకుతుంది, సమాధాన పడడానికి అవకాశాలు దొరుకుతాయి. అయితే మీరు రానందుకు నేను కేసులు పక్కకు పెట్టడం అనేది జరగదండి. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు నేను చూస్తా. అప్పటి వరకు మీరు ఏ విధంగా కొట్లాడండి. చట్టపరంగా మీరు ఏ విధంగా ముందుకు పోతే తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వచ్చారు, ఇప్పుడు ముందరికి పోండి. నేను ఆపమని చెప్పడం లేదు, నేను కూడా ఆపుతాను మీకు మాట ఇవ్వడం లేదు. పోదాం ఇటనే. అయితే కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటే కూర్చుందాం, మాట్లాడదాం. ఏ పద్ధతిలో ఎవడు దీనికి రావాలి? బానోద్ భీమాసంతో మనం పిలవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ వ్యక్తికి హెబ్రోన్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఆ వ్యక్తికి సేవకునే లక్షణాలు లేవు. ఆ వ్యక్తికి కనీస మానవ మర్యాద మట్టు కూడా లేదు.
కనుక ఆ వ్యక్తిని ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నేను ఈ మధ్యలో ఆయన గురించి మాట్లాడడం లే, ఎందుకంటే నా చేతి ముద్దలు తిన్నాడు, అన్నం తిన్నాడు, ఫీజులు కట్టించుకున్నాడు, ఎన్నో లక్షల రూపాయల సాయం చేయించుకున్నాడు. కుక్క, పంది, దుర్మార్గుడు, దొంగ అనిపించుకున్నా. ఎందుకంటే అటువంటి నీతిమంతుడైన సేవకుడు ఆయన కనుక ఆ సేవకుడు ఆయన జోలి నాకు అవసరం లేదు. దేవుడు ఆయనకు తీర్పు తీరుస్తాడు కనుక దేవుడి మాటలు దీవించిన కాక మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 29వ తారీఖు మీరు మీ అన్ని పక్కకు పెట్టండి. ఎవరు ట్రస్ట్, ఆ సొసైటీ అవన్నీ అవసరం లేదు. రండి. 11471 ఎందుకు వేసారు అవన్నీ మాట్లాడకండి. రండి. తర్వాత తేల్చుకునేటి, విరగొట్టుకునేటి, చింపాల్సిన పేపర్లన్నీ చింపేసుకుందాం. రండి. శనివారం ఉదయకాలం 9 గంటల నుంచి 3 గంటల వరకు, 4 గంటల వరకు ముగించుకొని మీరు మీ ప్రాంతాలకు తిరిగి వెళ్ళవచ్చు. ఎంత దూరం నుంచి అయినా రావచ్చు. రాయలసీమ నుంచి వస్తామన్నారు, ఆంధ్ర నుంచి వస్తామన్నారు, ఇంకెక్కడి నుంచి అయినా వస్తే పర్వాలే. ఏ డిస్టిక్ నుంచి వచ్చినా మీకు భోజన సదుపాయం ఉంది. ఎర్లీ మార్నింగ్ వస్తే మీకు బ్రేక్ఫాస్ట్ సదుపాయం కూడా ఉంటుంది. మీరు రావచ్చు. ప్రభువులో ఆనందిద్దాం, కొద్దిసేపు గడుపుదాం, ప్రార్థన చేద్దాం, యథార్థమైన హృదయాలతో ప్రార్థన చేద్దాం. ఎక్కడి నుంచి అయినా, విశ్వాసులైనా పర్వాలే, సేవకులైనా పర్వాలే, సంఘ పెద్దలైనా పర్వాలే, ఎవరైనా పర్వాలే, ఆఖరికి ట్రస్ట్ సొసైటీలకు సంబంధించిన బాడీలో ఉన్న వారైనా పర్వాలే, మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ ప్రభునామన మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.